తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే 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 పాపికి తరుణమిదే నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే. ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. మనము యోబు జీవితాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. భక్తుల జీవితాలు మనకు ఆదర్శప్రాయం. వారి జీవితంలో వారు ప్రవర్తించిన మంచి తీరు అది మనకు అనుసరణీయం. అందుచేత ఆయన జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణలక్షణాలను మనకు అన్వయించుకొని మన జీవితానికి ఆపాదించుకొని జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని గ్రహించాలి అనే విషయాన్ని నేను మీకు మనవి చేయించు ఉన్నాను. యోబును గూర్చి దేవుని గ్రంథం మనకు పరిచయం చేసిన విధము కానీ, అలాగే యోబును గూర్చి దేవుడు మాట్లాడిన మాటలు కానీ ఆశ్చర్యాన్ని కలిగించేటువంటివి. ఇది
బైబిల్ గ్రంథంలోని మొదటి గ్రంథం అని పండితులు అంటారు. ఆదికాండం కంటే ముందుగానే వ్రాయబడినటువంటి గ్రంథం అని అంటారు. అది వాస్తవం కావచ్చునేమో. యోబును గూర్చి దేవుని వాక్యం మనకు పరిచయం చేసిన విధమును గూర్చి విన్నాం. అతడు యథార్థవంతుడని, న్యాయవంతుడని, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని అతని జీవితాన్ని గూర్చి బైబిల్ గ్రంథం మనకు చెప్పగా విన్నాం. ఆ తదుపరి దేవుడు అపవాదితో పలికిన ఒక మాటను మనం 8వ వచనంలో వినగలుగుతాం. నా సేవకుడైన యోబు సంగతిని నీవు ఆలోచించావా అని ఆయన అడిగాడు. ఏమిటి సంగతి? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఇది దేవుడు అతని గూర్చి సెలవిచ్చిన మాట. ఈ యథార్థ పరుడు భూమి మీద అందరికంటే మిక్కిలి శ్రేష్టమైన వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాన్ని పదే పదే నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదేమిటనగా, మీ ఇంట్లోకి వచ్చి నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఉండలేను, మా ఇంట్లోకి వచ్చి మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు ఉండలేరు. అంటే అర్థం ఏమిటి అని అనగా, మనం స్థానభ్రంశం చెందినప్పుడు ఆ పరిస్థితుల లోనికి మనలను మనం అప్పగించుకోవాలి అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. మన ఇష్టానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి భక్తి జీవితంలోనికి ప్రవేశించిన తరువాత మనం భక్తికి అనుగుణ్యంగా ఉండాలి, దేవుని ప్రామాణికతకు అనుగుణ్యంగా ఉండాలి, లేక దేవుడు సెలవిచ్చినటువంటి మాటలకు మనము సరిపోయినట్లుగా ఉండాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. భక్తి జీవితంలోనికి ప్రవేశించి ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనేటువంటిది కుదరదు. ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు భక్తి జీవితంలోనికి ప్రవేశించకూడదు. భక్తి జీవితంలో ప్రవేశించిన వాడు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. కాబట్టి ఏది నీ ఇష్టమో దాన్ని ముందుగానే నిర్ణయం చేసుకునవలసిన అవసరం నీది, బాధ్యత నీది. అట్లు కాకుండా భక్తి జీవితంలో ప్రవేశించి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అప్పుడేమవుతుంది అని అనగా, భక్తి మాలిన్యం అవుతుంది, భక్తి కలుషితం అవుతుంది. భక్తుడు దేవుని చిత్తం చొప్పున ప్రవర్తించాలి, తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు. ఇక్కడ ఈ వ్యక్తి యథార్థవంతుడు అని అతనిని గూర్చి మనకు వ్రాయబడింది. అతడు యథార్థవంతుడు, ఇది దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి సత్యం. యథార్థవంతుడు, భక్తి కలిగిన వారు యథార్థంగా ప్రవర్తించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిచ్చేటువంటి మాట ఏమిటంటే, అసలు దేవుడు యథార్థవంతుడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడిన మాట, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని ఆయనను గూర్చి వ్రాయబడి ఉంది. దేవుని గూర్చి వ్రాయబడిన మాట ఇది. అందుచేత దేవుడు యథార్థవంతుడు అయినప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచి ఆ భక్తిలో కొనసాగుతున్న వారు కూడా యథార్థవంతులుగానే ఉండాలి కదా. దేవుడు యథార్థవంతుడై భక్తుడు కపటి అయితే ప్రయోజనమేముంది? భక్తి జీవితానికి ఏమి ప్రయోజనం లేదు. అంచేత దేవుడు యథార్థవంతుడు కాబట్టి భక్తుడు కూడా యథార్థవంతుడిగా ఉండాల్సిందే. అంటే ఒక మాటలో చెప్పుకోవలసి వస్తే, భక్తి జీవితంలోనికి ప్రవేశించుతున్నటువంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని తన మట్టుకు తాను తగ్గించుకుని ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని గుర్తుంచుకోవాలి. తన్ను తాను దేవునికి అప్పగించుకుని జీవించాల్సిన జీవితం ఎంతైనా ఉంది అని గుర్తుంచుకోవాలి. ఈ సంగతిని మర్చిపోకూడదు. గనుక ప్రియులారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న సత్యం ఏమిటి అని అనగా, భక్తి జీవితంలో ప్రవేశించిన వాడు యథార్థంగా ఉండి తీరాల్సింది. ఎవరి ఎదుట వాళ్ళ మాట మాట్లాడి తాను అందరికీ ఇష్టమైన వాడుగా జీవించడం అన్నటువంటిది అది భక్తి జీవితంలోని విషయం కాదు. వాస్తవానికి భక్తి అంటేనే అది కంటకప్రాయమైనటువంటిది, లోకానికి ఇష్టమైనది కాదు. భక్తి జీవితం అంటేనే మనుషులకు భక్తి అంటే ఇష్టం, కానీ భక్తి జీవితంలోని యథార్థత మాత్రం మనుషులకు ఇష్టమైంది కాదు అని గుర్తుంచుకోవాలి.
గనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని భక్తి జీవితంలోనికి ప్రవేశించిన తరువాత యథార్థతను అనుసరించుట యందు మాత్రం వెనక్కి తగ్గకూడదు అనే సంగతిని గుర్తుంచుకోవాలి. దేవుడు యథార్థపరుడు కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచిన వారు కూడా భక్తి పరులు ఉండాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. సరే, ఈ వ్యక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయగా దేవుడే యోబును గురించి యథార్థపరుడు అని సాక్ష్యం ఇచ్చాడు అని అంటే అతని యథార్థతలో ఏమాత్రం లోపం లేదు అని మనం గుర్తుంచుకోవాలి. అతని యథార్థతలో లోపం లేదు. ప్రియులారా, యథార్థతలో లోపం లేదని దేవుడే సెలవిచ్చాడు. ఇక మనిషి అతన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. అతని స్నేహితులు తప్పుపట్టారు. నువ్వు యథార్థవంతుడు అయితే నీకెందుకు ఇట్లా జరుగుతుంది, ఎక్కడైనా దేవుడు యథార్థవంతులకు అన్యాయం చేశాడా అనేటువంటి మాటలు వారు మాట్లాడారు అనుకోండి, అది వేరు విషయం. ఎందుకంటే మానవుని యొక్క ఆలోచన వేరు, భక్తి విషయంలో దేవుని యొక్క ఆలోచన వేరుగా కనిపిస్తూ ఉంది. అంటే ఏమిటనగా, మనం మంచోళ్ళమైతే గనక దేవుడు మనకు ఏ అపాయాన్ని తీసుకొని రానివ్వడు. మన మంచి వాళ్ళమైతే, మనం యథార్థవంతులమైతే గనక దేవుడు మనకి ఏ నష్టాన్ని కలిగించడు అనేటువంటి భావన ఉంది. కానీ భక్తి కోసం మనుషులు నష్టపోవడం అనేటువంటిది దైవ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి విషయం. అదే సమయం నందు భక్తిని బట్టి మనుషులు ఆశీర్వదించబడడం కూడా ఉంది. ఈ రెండు సంగతులను గుర్తుంచుకోవాలి. భక్తిని బట్టి మనుషులు నష్టపోతున్నారు, అదే సమయంలో భక్తిని బట్టి మనుషులు ఆశీర్వదించబడుతున్నారు. రెండు విషయాలు ఉన్నాయి అనే సంగతిని ఎవరైతే గుర్తించరో వారు మాత్రమే మనం భక్తిపరులం కాబట్టి ఎప్పుడు మనకు క్షేమమే కలగాలి అని అనుకుంటారు. కనుక ప్రియులారా, యోబు యథార్థవంతుడు అనేటువంటి విషయం దేవుని వాక్యం చెప్తూ, దేవుడే అతన్ని గురించి మనకు పరిచయం చేస్తూ, అతని నీతి, అతని యథార్థత ఎంత గొప్పదో ఆ సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదట అతడు తన సంపదను కోల్పోయాడు. రెండవదిగా అతడు తన సంతానాన్ని కోల్పోయాడు. ఈ రెండు సంగతులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అవి మొదటి అధ్యాయంలోనే ఉన్నాయి. సంపదను కోల్పోయాడు, సంతానాన్ని కోల్పోయాడు. పర్వాలేదు, ఈ రెండింటిని అతడు కోల్పోయిన తరువాత మనము చూడగా మనకు కనిపించేటువంటి విషయం ఏమిటి అంటే, మూడవదిగా అతడు తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. అసలు సంపదను పోగొట్టుకోవడమే మనిషికి ఒక లోటు, సంతానాన్ని పోగొట్టుకోవడం మరింత లోటుగా కనిపించేటువంటి విషయం. కానీ ఇక్కడ సంగతి ఏమిటంటే, ఈ వ్యక్తి ఆరోగ్యాన్ని సహా కోల్పోయాడు. సంపద అన్నటువంటిది తనకంటే కొంచెం దూరంగా ఉన్నటువంటి విషయం. సంతానం అనేటువంటిది తనకు సమీపంగా ఉన్న సంగతి. ఆరోగ్యం అనేది ఉందే, అది తన విషయం, తన శరీరం, తన దేహానికి సంబంధించినటువంటి విషయం అది. కాబట్టి దీని విషయంలో ఒక వ్యక్తి తప్పక బాధపడవలసి వస్తుంది. సంపద పోయినప్పుడు మళ్ళీ సంపాదించుకుంటాంలే అనేటువంటి ఆలోచన ఉండవచ్చు. ఒకవేళ సంతానాన్ని పోగొట్టుకుంటే కనుక మనం చేయగలిగింది ఏముందిలే అనే ఒక నిర్వేదంలోనికి రావచ్చు. మరి తన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ఎందుకు ఇట్లా జరిగింది అని మనిషి అనుకోవచ్చు. తన ఆరోగ్య విషయాలను బట్టి, శరీర బాధను బట్టి తన మనస్సు కూడా బాధపడవచ్చు. అటువంటి సందర్భంలో యోబు చేసినటువంటి ఒక పని ఏమిటంటే, దేవుని గ్రంథం సెలవిచ్చేటువంటి మాట, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని యోబు అనలేదట. దేవుడు నాకు అన్యాయం చేశాడు అని యోబు అనలేదు అని దైవ గ్రంథం చెబుతుంది. ఎంత మంచి మాట! ఆ మాటను నేను మీకు యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఆఖరి మాట, యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అని వ్రాయబడింది. యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అంటే తనకింత నష్టం కలుగుచూ ఉన్నప్పటికీ నోటి మాటతోనైనను పాపము చేయలేదు అనే మాట వ్రాయబడింది. ఎంత శ్రేష్టమైనటువంటి విషయం అండి అది. ఏమిటి అతని యథార్థత అని అనగా, తనకు కలిగినటువంటి ఈ శరీర బాధను తీర్చుకున్నట్టుకై అతడు ఒక చిల్ల పెంకు తీసుకొని గోకుకొంటకై బూడిదలో కూర్చుండేను అనే మాట వ్రాయబడింది. బూడిదలో కూర్చున్నాడట. ఉన్నతమైనటువంటి సౌఖ్యమును అనుభవించిన వ్యక్తి అట్టడుగు స్థితికి దిగజారిపోయాడా? విచిత్రమైన విషయంగా కనిపిస్తూ ఉంది. భక్తిలో అతనికి కలిగినటువంటి పరీక్ష అతని అగ్రస్థితి నుండి అధమ స్థితికి తీసుకొని వచ్చింది. అయినా ఈ స్థితులు అనేటువంటివి ఎంత మాత్రం కూడా దృష్టింపదగినవి కాదు అనే విషయం యోబు అర్థం చేసుకున్నాడు.
సరే ఇది నాకు వచ్చింది, దేవుడే పంపించాడో ఏమో, అనుభవిద్దాం అనే ఉద్దేశం చేత తన బాధను అతడు తీర్చుకుంటకు వీలుగా ఒక చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడని వాక్యం చెప్తుంది. అప్పుడు అతని భార్య అతని యొద్దకు వచ్చింది. నీవింకను యథార్థతను వదలక ఎందువా అని ఆవిడ ప్రశ్నించింది. నీవింకను యథార్థతను వదలక ఎందువా? అసలు తన బాధను నివారించుకుంటకు గాను యోబు ఒక చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నప్పుడు అతని భార్య వచ్చి నీవింకని యథార్థతను వదలకుందువా అని అనటానికి గల కారణం ఏమిటి అని ఆలోచించగా ఇట్లా అనిపిస్తూ ఉంది. యోబు ఆ బూడిదలో కూర్చొని కూడా ఇంకా దేవుణ్ణి స్తుతించుచూ ఉండడం, అది ఆవిడ గుర్తించినటువంటి విషయం. ఇది ఆమెకు నచ్చని సంగతి. ఏమిటి నచ్చని సంగతి? దేవుణ్ణి స్తుతించడం నచ్చని సంగతి. మనం అన్ని కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, కానీ అన్ని పోగొట్టుకున్న తర్వాత దేవుణ్ణి స్తుతించడం ఏంటి? ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి, కానీ లేనప్పుడు దేవుని స్తుతించడం ఏంటి? ఇది ఎవరి భావన అని అనగా భక్తిలో స్థిరత్వం లేని వారి భావన, భక్తిని గూర్చి అర్థం కాని వాళ్ళ భావన, దేవుడంటే సరిగ్గా గ్రహించని వాళ్ళ భావన ఇది. మనం అన్ని కలిగినప్పుడు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవునికి స్తోత్రం అని చెప్పాలి. అన్ని పోగొట్టుకున్న తర్వాత, లేక మనం పోగొట్టుకోవడానికి దేవుడు కారకుడైనప్పుడు మనం ఆయనను స్తుతించాల్సిన అక్కడే ఉంది అన్నటువంటిది వారి యొక్క ఉద్దేశం. అందుకే భౌతిక విషయాల నిమిత్తమై, భౌతిక క్షేమం నిమిత్తమై దేవుని యొద్దకు వచ్చేవారు తమకు నష్టం కలిగినప్పుడు దేవుణ్ణి సహా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వారిని గురించి మనం ఏమి అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే వారు వచ్చిన ఉద్దేశం నెరవేరలేదు కాబట్టి వారు వెళ్ళిపోయారు. అంతకుమించి వారిని గురించి మనం ప్రస్తావించుకోవలసిన ఆవశ్యకత మనకు ఎంత మాత్రం కూడా లేదని గుర్తుంచుకోవాలి. యోబు భార్య మంచిదే, కానీ మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు మాట్లాడుతుంది అంతే. యోబు భార్య మంచిదే, మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు మాట్లాడుతుంది. చెప్పగలిగింది ఏముంది? ఏమీ లేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతుందట. పరిస్థితులు కలిసివేశాయి ఆమెను. తన భర్తను, తన పిల్లలను, తన ఆస్తిని చూసుకొని మురిసిపోయేది. అవన్నీ ఇప్పుడు కనిపించుకుని పోయేసరికి దేవునితో నిమిత్తం లేదనుకుంది. యోబు విషయాన్ని గురించి ఆలోచన చేయగా దేవునికి వీటికి ఎంత మాత్రం కూడా లింక్ పెట్టకూడదు. ఎందుకంటే వీటన్నిటికీ కారకుడు దేవుడు, వీటిని ఆశీర్వదించడానికి కారకుడు దేవుడు, అలాగే వీటిని మనం పోగొట్టుకోవడానికి కూడా కారకుడు దేవుడే. ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు, ఆయనకి ఇష్టం కాకపోతే తీసుకుని వెళ్తాడు. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా మన భౌతికమైన విషయాలను బట్టి మనం దేవుణ్ణి లెక్కించకూడదు. అంటే అన్ని బాగా జరిగితే దేవుడు మంచోడు, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. ఏదన్నా విపత్కరమైన పరిస్థితులు వస్తే కనుక దండగా అని అనుకోవటం భక్తి జీవితానికి అది ఎంత మాత్రం కూడా విలువను తెచ్చేది కాదు. అందుకే తాను బూడిదలో కూర్చున్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది మానలేదు. ప్రియులారా, సంపదను, సంతానాన్ని పోగొట్టుకున్నప్పుడే యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని పోయెను అని అన్నాడే. సంపదనంతా పోగొట్టుకున్నప్పుడే యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని పోయాను అని అన్నాడే. మరి అటువంటప్పుడు తన ఆరోగ్యాన్ని గురించి అతడు లెక్క చేస్తాడా? ఒక మనిషి జీవితంలో సంతానం, అట్లాగే సంపద, ఈ రెండు కూడా మనిషి ఎక్కువగా తాపత్రయపడేటువంటి విషయాలు. సంతానానికి సంపదకు లింక్ ఉంది. సంతానం కలిగిన వాడు సంపద మీద దృష్టి పెడతాడు, సంపదను కలిగిన వాడు సంతానం మీద దృష్టి పెడతాడు. ఎందుకంటే సంపదను అనుభవించడానికి సంతానం కావాలి, సంతానం ఉందంటే సంపద కావాలి. కనుక ఈ రెండు కూడా విడదీయరాని సంబంధాన్ని కలిగినవిగా కనిపిస్తాయి మామూలుగానైతే. ఆ తర్వాత తనకంటూ ఆరోగ్యం బాగలేకపోతే పర్లేదు, నేను బతికినా బతకపోయినా నా తర్వాత నా పిల్లలు వాటిని అనుభవిస్తారనేటువంటి భావన ఈ మనిషికి ఉంటుంది. కానీ సంపద గతించిపోయింది, అదే సమయం నందు సంతానం గతించిపోయింది. ఆ పిదప చూద్దామని అనుకుంటే కనుక ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా సరిగా లేదు. అది తీవ్రమైనటువంటి జబ్బుగా కనిపిస్తుంది. దేహమంతా అది పగులుతుంది, మాంతుంది, మళ్ళీ పగులుతుంది. ఆ బాధ వర్ణనాతీతం. అటువంటి సందర్భంలో ఇతడు
దేవుని స్తుతించినాడు. దేవా, ఏ స్థితిలోనైనా నీవు స్తుతులకు పాత్రుడవేనయ్యా. ఏ స్థితిలోనైనా నీవు స్తుతులకు పాత్రుడవే. నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నాకు సంతానం ఉన్నా లేకపోయినా, నాకు సంపద ఉన్నా లేకపోయినా, నాకు ఆహారం ఉన్నా లేకపోయినా, ఏ పరిస్థితుల్లోనైనా అసలు స్తుతులకు నీవు పాత్రుడు. నేనున్నాను అంటే అది కేవలం నీ దయనే కదా. నా తర్వాతనే కదా ఎవరైనా, నా తర్వాతనే భార్య, నా తర్వాతనే పిల్లలు, నా తర్వాతనే సంపద. అసలు నేనే ఉన్నాను అంటే అందుకు కారణభూతుడవు నీవే కదయ్యా. కాబట్టి ఎంత మాత్రమును కూడా నేను నిన్ను నిర్లక్ష్యం చేయలే. నీవే నా సమస్తమునకు కారణభూతుడవు అని దేవుని స్తుతించడం అతడు ప్రారంభం చేశాడు. ఇది మన జీవితాల్లో మనం గుర్తుంచుకోవలసిన విషయం. నీవింకను యథార్థతను వదలకయుందువా. ఎస్, దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటంటే మనము యథార్థతను విడిచిపెట్టకూడదని. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనంలో ఆయన యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నాడు. ఇది ఆయన వాక్యం చెప్పే మాట. యథార్థవంతులందు ఆయన ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థత మన జీవితాలకు ప్రాముఖ్యమైనది, అవసరమైనది, అది తగినది, సరైనది అని దేవుని గ్రంథం ఎంత బాగా చెప్తుందండి. యథార్థతను కలిగి ఉండాలి. యథార్థత లేని వాడు భక్తుడు కాదు. యథార్థత లేనివాడు పరలోక రాజ్యమునకు అర్హుడు కాదు. ఎందుకంటే పరలోక రాజ్యం యథార్థవంతులదండి. యథార్థతను ఎరగని వాడు ఎట్లా ప్రవేశిస్తాడు అందులో? యథార్థతను కలిగి ఉండుట. ఎందుకంటే అది యథార్థవంతుడైన దేవుని స్థలం. ఆయన యథార్థవంతుడు. ఆయన యథార్థవంతులందు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన యథార్థవంతుల యొక్క మాటలు బలమైనవి. కాబట్టి దేవుడు యథార్థవంతుడు, అందుచేత ఆయన యథార్థతను ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని భక్తుడు కూడా యథార్థత అనేటువంటి ఆ లక్షణాన్ని తాను కలిగి ఉంటాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. యోబు యథార్థవంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇలాగ మాట్లాడాడు. ఈ మాటలు సువర్ణాక్షర లిఖితంగా ఉండాలి. అదేమిటంటే ఆయన మాట్లాడిన మాట ఎంత శ్రేష్టమైనదో యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచూ ఉన్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవించతగదా అన్నాడు. దేవుని వలన మనము మేలే అనుభవించవలన, కీడు కూడా మనం అనుభవించాల్సిందే కదా. దేవునికి స్తోత్రం. కీడును కూడా మనం అనుభవించాలి కదా. దేవుని వలన మేలే అనుభవించాలి అని అనుకొనుచున్న వారిలారా, దేవుని వలన కీడును కూడా అనుభవించడానికి మీరు ఇష్టపడితే మేలును అనుభవిస్తారు. దేవుడంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనం డిమాండ్ చేసేవన్నీ సప్లై చేసే సాధనం కాదు దేవుడు. మన కోరికలన్నీ తీర్చేటువంటి ఒక సప్లైదారుడు కాదు దేవుడు. దేవుడు ఆయనకు మనం దాసులంగా ఉండాలి, కానీ దేవుడు మనకు దాసుడు కాదనే సంగతిని గుర్తుంచుకోవాలి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ దేవుడు అనేటువంటి ఈ భక్తి జీవితంలో ప్రవేశించాం, మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు. అందుచేతనే ఈ సంగతులను తన హృదయం ముందు గ్రహించిన వాడు, భద్రం చేసుకున్నవాడు, వాటి విలువను తెలుసుకున్నవాడు మాత్రమే భక్తి జీవితంలో ఆనందించగలుగుతాడు. లేకపోతే లేదు. మనం దేవుని వల్ల మేలే అనుభవించదు, మన కీడును అనుభవించతగదా అని ఆయన అన్నాడు. ఈ సంగతులలో ఏ విషయమందును నోటి మాటతోనైనా యోబు పాపం చేసిన వాడు కాడు అని దేవుని గ్రంథము బహుస్పష్టంగా మనకు సెలవిస్తుంది. దేవుడు యథార్థవంతుడని ఎరిగినవాడు, నేను యథార్థంగా ఉండాలని అలాగున తీర్మానించుకొని జీవించుతున్నవాడు, తన జీవితంలో యథార్థతను బట్టి శ్రమను పొందేటువంటి వాడు. అర్థమైంది మాట? తన జీవితంలో యథార్థతను బట్టి శ్రమను పొందేటువంటి వాడు ఎన్నడే గాని తన దేవునికి అవమానాన్ని తీసుకొని రాడు. యథార్థతను ఇంకను వదలకొందువా అని ప్రశ్నించిన భార్యను, యథార్థతలో దిగిపోయిన దిగజారినటువంటి తన భార్యను అతడు ఎంకరేజ్ చేస్తున్నాడు. దేవుని వలన మేలేన కీడును అనుభవింప తగదా అని అంటూ అతడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, సోదరి సోదరులారా, నీ యథార్థతను బట్టి నీకు ఇబ్బంది కలిగిందా? నష్టాన్ని అనుభవిస్తున్నావా?
దేవుని కోసం, దేవుని మనస్సాక్షి కలిగి నువ్వు నష్టాన్ని అనుభవిస్తూ ఉంటే దేవుడు ఆ నష్టాన్ని ఇక్కడైనా పూడ్చగలుగుతాడు, తన సమయం వచ్చినప్పుడు, లేదా అక్కడైనా దాని ప్రతిఫలాన్ని నీకు ఇవ్వగలుగుతాడు. అంతేగాని పోగొట్టుకున్న దాని విషయమై ఎన్నడే గాని ఆలోచన చేయవద్దు అని దైవ గ్రంథం బహు స్పష్టంగా మనకు సెలవిచ్చుచూ ఉన్నది. గుర్తుంచుకుందాం ఈ మాట. యథార్థవంతులు వర్ధిల్లుతారనే మాట వాస్తవమే. యథార్థవంతులు నష్టపోతారని కూడా గుర్తుంచుకోండి. యథార్థత వలన నష్టాన్ని కూడా అనుభవిస్తామండి, అందులో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అయినను సరే యథార్థతే కదా దేవుడు దృష్టించుతున్నది, యథార్థవంతులను కదా ఆయన బలపరుచుతున్నాడు. తన కనుదృష్టి లోకమందున్న యథార్థవంతుల మీదనే కదా ఉండేది. అందు నిమిత్తమే యథార్థవంతులుగా మనం జీవిద్దాం. అసలు దేవుడే యోబు యథార్థవంతుడని సాక్ష్యం ఇచ్చాడంటే ఎంత గొప్ప విషయం అండి. ఇక దానికి ప్రతిఫలం ఏం కావాలి? దేవుడు సాక్ష్యం ఇవ్వడం అని దానికంటే మించిన ప్రతిఫలం ఏముంది? ఏమీ లేదు. అలాగే యథార్థవంతులమై దేవునికి ఇష్టంగా మనం జీవిద్దాం. అట్టి కృపను భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని దర్శించును గాక. ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము యథార్థవంతులమై జీవించాలనే మాటను బట్టి మీకు స్తోత్రాలు. యోబు యథార్థతను గుర్తు చేశారు. ఏ సందర్భంలోనైనా సరే యథార్థతను వదలక మేము బ్రతుకుటకు సహాయం చేయమని మా ప్రార్థన. మా మనవులు ఆలకించమని అడుగుచు, కృప కలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు మమ్మల్ని దీవించురని నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకనూ మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మహిమను పొందుదరని యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.